అందరికీ నమస్కారాలు. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే అహోబిలంకి సంబంధించిన అవినీతి ఎవరు చేశారు అనే దాని మీద ఒక డిస్కషన్ అటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మా తరపు నుంచి మరి కొన్ని రోజుల నుంచి డిస్కషన్లు జరుగుతున్నాయి. మీ అందరికి కూడా తెలుసు అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. నేను గత ఒక 4-5 రోజుల క్రితము అహోబిలంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అహోబిలము గుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, పీఠాధిపతి గారు దీని గురించి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలా, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, లోకల్ గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలా మందికి తెలియంది ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులకే ఆ పార్థసారథి అనే సిఇఓని మఠం తరపు నుంచి తీసేయడం జరిగింది, అహోబిలం నుంచి తీసేయడం జరిగింది. తీసేసి మాధవ్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు ఏదైతే ఆ తలనీలాలు రాత్రి తీసేసుకుంటున్నారు, తీసుకొని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే వచ్చిందో అదే రోజు పీఠాధిపతి గారు అతన్ని తీసేయడం జరిగింది. సో మేము అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే ఎవరికి తెలియకుండా ఒకవేళ తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యింటే తమిళనాడు వాళ్ళు వచ్చి తీసుకుపోవాలా, ఈయన బండిలో అంటే పార్థసారథి వెహికల్లో మూటలు కట్టి పెట్టుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటనేది మాత్రమే ఆ రోజు జగత్ విఖ్యాత్ రెడ్డి గాని నేను గాని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఏ అగ్రిమెంట్ అయితే గంగుల బ్రిజేందర్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి చూపెడుతున్నాడో ఆ అగ్రిమెంట్ చెల్లదు, అది ఒక ఫేక్ అగ్రిమెంట్ అని చెప్పి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాను. ఎందుకు అంటే అదే రోజు ఏదైతే ఇది సాక్షి పేపర్ లో వచ్చింది, సాక్షి పేపర్ లో ఆ రోజు తలనీలాలకు సంబంధించిన టెండర్లు పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి ఇదే సాక్షిలో రావడం జరిగింది. మరి ఇదే సాక్షిలో టెండర్లు పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి వచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ టెండర్లు వీళ్ళు పిలిచారనేది మాత్రమే మేము గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే 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 సిఇఓ మరి కొత్త టెండర్లు పిలిచలేదు, కొత్త టెండర్లు పిలవకుండానే ఏ విధంగా తలనీలాలు షిఫ్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా 15వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి 15వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి ఆ 15వ తారీఖే తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అదే గంగుల బ్రిజేందర్ రెడ్డి చూపిస్తున్నాడు. అవును అగ్రిమెంట్ అయినాడు, కానీ ఎప్పుడు అయినాడు? టెండర్లు పిలవక ముందే తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి 22వ తారీఖు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నట్టు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రశ్నిస్తుంటే గంగుల బ్రిజేందర్ మధ్యలో ఏ విధంగా దూరినాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా మరొకసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువంటి డైవర్షన్ లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి తలనీలాలు ఏ విధంగా రాత్రి షిఫ్ట్ చేస్తున్నాడు, ఆ షిఫ్ట్ చేస్తున్న ప్రక్రియలో దాన్ని సమర్థిస్తూ గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడినాడు అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, నిజంగాంటే ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని మఠం తరపు నుంచి ఎందుకు తొలగించినారు? మఠం ఏమి గవర్నమెంట్ సపోర్ట్ కాదు కదా, ప్రభుత్వంలో లేదు కదా. మేము నిజంగాంటే భూమా అఖిలప్రియ చెప్తే మఠం వాళ్ళు ఈ విధంగా సస్పెండ్ చేస్తున్నారంటే భూమా అఖిలప్రియ ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల. నిజంగాంటే నేను చెప్తే అన్ని పనులు అయిపోతాయి మఠంలో అనుకుంటే టెండర్లు ఎందుకు నేనే తీసుకున్నదాన్ని కదా, అసలు టెండర్లు లేకుండా నేను తెచ్చుకున్నదాన్ని కదా. కానీ ఈ రోజు మరి ఏ విధంగా అయితే ఈ తమిళనాడు వాళ్ళకి ఒకవేళ ఇచ్చే ప్రక్రియ కరెక్ట్ కాదని తెలుసుకునే పీఠాధిపతి గారు అతన్ని తీసేసి పక్కన పెట్టడం జరిగింది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి ఈరోజు ఎవరికి ప్రెస్ మీట్ పెట్టాడంట పార్థసారథి గారు, ఏ ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడంట, కానీ ఓన్లీ సాక్షి వాళ్ళతో మాత్రమే వాయిస్ ఇచ్చినాడు. నిజంగా ఆయన తప్పు ఏం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా, అందరు ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడిండొచ్చు కదా. ఓన్లీ సాక్షి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అది కూడా నేను ఆల్రెడీ మఠం వాళ్ళతో మాట్లాడినా, ఈయన ఒక్కడే ఇస్తున్నాడు స్వామి, కొత్తగా వచ్చిన మాధవన్ గారిని అడిగిన, ఈయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి సాక్షి వాళ్ళతో మాట్లాడుతున్నాడు స్వామి, ఇది మఠంకి సంబంధించి తరపు నుంచి మాట్లాడుతున్నాడా ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా అని చెప్పి కూడా నేను మఠం వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్పినారు, ఆయన పెట్టే ప్రెస్ మీట్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ మఠంకి
సంబంధమే లేదు, ఆయన సొంతంగా మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా అంటే ఆయనది ఏం తప్పు చేయకపోతే ఆయన ఎందుకు తీసేశారు? తీసేసిన తర్వాత కూడా గంగుల బ్రిజేందర్ రెడ్డి ఎందుకు వెనుకొసుకొని వస్తున్నాడు? ఇంకోటి, ఇదే పార్థసారథి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, లోకల్ గా ఉన్న నాయకుల మీద కోర్టుకెళ్ళాడు. వీళ్ళు గుళ్ళోకి రాకూడదంట. ఈ 30-40 మంది ఎవరైతే కోర్టుకెళ్లారో, కోర్టుకి ఈయన వేశాడో ఆ 40 మంది టెండర్ లో పార్టిసిపేట్ చేయకూడదంట, టెండర్ లో పాల్గొనకూడదంట, టెంపుల్లోకి రాకూడదంట, నేను ప్రెస్ మీట్ పెడితే నా వాళ్ళు వెనకలు కూడా కూర్చోకూడదంట. ఈ విధంగా ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఇదే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆయన మనుషుల మీద కూడా ఈయన కోర్టుకి వెళ్ళాడు కదా, ఈయన ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? వైసీపీ నాయకుల మీద ఈయన కోర్టుకు పోతే ఈయన మాట్లాడలేదంటే వైసీపీ వాళ్ళు తప్పులు చేసినట్టేనా? తప్పు చేసినట్టేనా? దేవుడు సొమ్ము కొట్టేసేదానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? పార్థసారథి ఏ విధంగా అవినీతి చేశాడనేది ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది. నేను పదే పదే ఎన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా అవినీతి జరుగుతుంది ఆ అహోబిలంలోని. అప్పుడు ఎవడు మాట్లాడలా, అప్పుడు ఏ వైసీపీ నాయకుడు బయటికి రాలా. ఎప్పుడైతే పార్థసారథిని వాణ్ణి మేము విమర్శన చేయడం మొదలు పెట్టినామో అప్పుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి దూరి, లేదు లేదు మేమంతా ఒకటే, ఆయనకి ఏదైనా అవుతే నేను బయటకు వస్తానని చెప్పి బ్రిజేందర్ రెడ్డి మీదకి వేసుకున్నాడు. పార్థసారథి మీద గతంలో కూడా రాంచీ కోర్టులో లుక్అవుట్ నోటీస్ ఉంది. అబ్స్కాండర్ అంటే పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి ఈ పార్థసారథి వ్యక్తి. అతన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకేసుకొని వస్తున్నారు. మొన్నటి వరకు బ్రిజేందర్ రెడ్డి వరకే అనుకున్నాం. మరి సాక్షి కూడా ఈరోజు సమాధానం చెప్పాలి కదా. ఒక పర్మనెంట్ అబ్స్కాండర్ అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి నేను కాగితాలు చూపిస్తున్నా. మరి పర్మనెంట్ అబ్స్కాండర్ పోలీసులు దొరకకుండా తిరుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఏ విధంగా తీసుకున్నారు? అంటే గుడిలో అవినీతి అక్రమాలు చేసే వాళ్ళు మీరు వెనకేసుకొని వస్తున్నారు సాక్షి. అంటే మీ బుద్ధి ఇంకా పోలేదు. అంటే గతంలో కూడా చూసినాము ఏ విధంగా అయితే గుళ్ళల్లో దొంగతనాలు చేసి విగ్రహాలు కొట్టేసి గుళ్ళు ధ్వంసం చేసింది కూడా ఆ రోజు మీ ప్రభుత్వంలోనే. ఈ రోజు గుళ్ళో అవినీతి జరుగుతుందని చెప్పి ఒక పక్కన శ్రీశైలంలో ఈ విధంగానే మీ వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని చెప్పి ఈ రోజే టీవీలలో చూసినాం. ఈ రోజు అహోబిలం టెంపుల్లో ఇంకా మీ వాళ్ళ అరాచకాలు చేస్తున్నారని చెప్పి మేము ఆధారాలతో సహా నేను నిరూపించి మాట్లాడుతుంటే ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి, రాజకీయంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి మాత్రమే చూస్తున్నారు. అందుకే నేను ఎక్కడ కూడా డీవియేట్ కావట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళని నేను రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను, వాస్తవాలు ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను. ఆ రోజు అవును నేను నోరు జారి నేను మీ ఇంటికి వస్తానని చెప్పి ఆవేశంలో మాట్లాడినా, కానీ వాళ్ళ ఇంటికి నేను పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మీడియాలో మొత్తం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా చూపిస్తారే తప్ప దీని మీద డిస్కషన్ జరిగేది చూపెట్టారని తెలిసే నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి పోలేదు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆలోచన కూడా నాకు లేదు. అందుకే వెళ్ళి అహోబిలంలో కూర్చున్నా. అహోబిలంలో నిజంగా అంటే నీ తప్పేం లేకపోతే ఏమనంటే ఎందుకు చూపిస్తున్నాడు, నిన్ననో మొన్ననో ఏదో చూసా ఛానల్లో చూపిస్తున్నాడు, ఇదిగో ఆ పర్మిషన్ అంది, చూపించి బయటికి. అది ఏం పర్మిషన్? అది వాచ్మెన్ కి పర్మిషన్ ఉందంట, డ్రైవర్ కి పర్మిషన్ ఉందంట, వెహికల్ కి పర్మిషన్ ఉందంట. అసలు తలనీలాలు తీసుకోవడానికే పర్మిషన్ లేదంటుంటే కారుకుంది, డ్రైవర్ కుంది, లైసెన్స్ ఉంది,